విశ్వాసించి అంగీకరించిన వారు అందరూ దేవుని పిల్లలు ఆవుటకు ఆయన అధికారం ఇచ్చారు. యోహాను సువార్త 1:12 ఉన్నారు. ఇప్పుడు ఎవరు మనము విశ్వాసించినాము, పాపం ఒప్పుకున్నాము, రక్షణ పొందినాము, దేవుని బిడ్డన అధికారము దేవుడు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకుంది, గుర్తయింది. ఇప్పుడు నేను దేవుని బిడ్డ, ఇప్పుడు నేను ఎవరు రక్షణ పొందినాను. అర్థమైందా? మీరు రక్షణ పొందుకున్నారు. మీరు ఇటువంటి సత్యంలో మిమ్మల్ని సంఘ ముఖ్యస్థులు, పాస్టర్లు, మీ సంఘం ఫాదరు నడిపించాలి. మిమ్మల్ని ఈ వాక్యం మీరు కూర్చొని మీతో మాట్లాడాలి. రక్షణ పొందినావయ్యా, ఎలాగున్నావు, జీవితం ఎలాగుంది, దేవుడు నమ్ముకున్నావా, పాపాన్ని విడిచిపెట్టినావా, రక్షణ పొందినావా, దేవుని బిడ్డగా మారినావా, ఇవన్నీ మీలో కమ్యూనికేషన్ చేయాలి. ఇప్పుడు నేను చేసినట్ల వాడు పర్సనల్గా మీతో మాట్లాడితేనే ఈ రక్షణ గురించి మీరు తెలుసుకుంటారు. మనం అట్లా కాదు, చర్చికి వెళ్తాము, అక్కడ వాక్యం చెప్తారు, వినేసి వెళ్ళిపోతాం. అక్కడ నాకు దేవునికి సంబంధం ఏం లేదు, లేకుండానే జీవిస్తున్నాం. మా తాత అవ్వ ముత్తాతలంతా క్రిస్టియన్స్, నేను క్రిస్టియన్. పేరు రాములు, ఇంకా రక్షణ పొందలేదు. ఎన్ని సంవత్సరాలు అయ్యా? 50 సంవత్సరాలు ఉన్నారు మా తాత అవ్వలు. 50 సంవత్సరాలు ఉన్నా కూడా నీవు ఇంకా రక్షణ పొందలేదండి. రక్షణ పొందాలా? దేవుడు త్వరగా వస్తున్నాడు, వాళ్ళ రాజ్యాన్ని మనం పోవాలి. లోకం అంతమవుతుంది. ఇప్పుడే మనం ఏం చేయాలా? మారుమనసు పొందాలి. రేపు కాదు, ఈ రోజే, ఇదే రక్షణ దినం. ఈ రోజే మారుమనసు పొంది దేవుడు నమ్ముకొని దేవుని బిడ్డగా జీవించాలి. అప్పుడే మనకు నిత్య రాజ్యం. నేనే మార్గము, సత్యము, జీవము. నన్ను తప్పకుండా పరలోకానికి ఎవ్వరు రారు. అవుతుందా? ఈరోజు చచ్చిపోతే ఈరోజు నేను చెప్తాను, ఈరోజు నేను చచ్చితే నేను దేవుని రాజ్యానికి పోతాను. ఇప్పుడు తెచ్చినా కూడా దేవుని రాజ్యం ఉంటాను. ఎందుకంటే నేను మారుమనసు పొందినా, రక్షణ పొందినా, బాప్టిజం పొందినా దేవుని బిడ్డ. నేను దేవునికి నేను బిడ్డ. నా తండ్రి ఎవరు? దేవుడు. నా తండ్రి రాజ్యంలో నాకు బాధ్యత ఉంది. మీ తండ్రి సొత్తులో మీకు ఎలా బాధ్యత ఉంది, అలాగే దేవుని సొత్తులో నాకు బాధ్యత ఉంది. ఇక్కడ పరలోక రాజ్యం ఆయన సొత్తు, ఆయన రాజ్యంలో నేను ఉంటాను. ఆ నమ్మకంతో లోకంలో జీవించాలి. అది లేకుండా జీవించినామంటే చాలా అపాయం, డేంజర్. ఈరోజే మీరు దాన్ని పొందుకుంటాం, నమ్ముతామంటే మీకు ప్రార్థన చేస్తాం. ప్రభా, ఈరోజు రాములు దేవుని నమ్ముకున్నాను, నమ్మాలి చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తామా? ఇప్పుడు దేవుని ఇప్పుడు పిలిస్తే వస్తాడు ఆయన. పిలియండి దేవుని, సరే ప్రార్థన చేస్తాం. ప్రభువుని